ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కొడుకు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత ఆమెకు అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే కొడుకును తీసుకుని సింగపూర్ నుంచి శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజినోవా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనార్థం అన్నా కొణిదెల ప్రత్యేక విమానంలో తిరుపతి రేణుగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో మొదట తను హిందూ మతంపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఇచ్చిన పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం మొదట శ్రీ భూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత పద్మావతి కళ్యాణకట్టలో సాధారణ భక్తురాలిగా వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఆదివారం రాత్రి ఆమె గాయత్రి నిలయంలో బస చేశారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సోమవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కొడుకు మార్క్ శంకర్తో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే 8 ఏళ్ల మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటూ ఉండగా ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడ్డాడు. చిన్నారికి చేతులు కాళ్లకు గాయాలు కావడం సహా లంగ్స్లోకి పొగ చేరుకోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్కూల్ సిబ్బంది వెంటనే శంకర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే కొడుకు కోలుకుంటే శ్రీవారికి మొక్కు చెల్లించుకుంటానని అన్నా లెజినోవా కోరుకున్నారట. ఈ క్రమంలోనే ఆమె సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాడు. బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే కొద్ది రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో పవన్ కళ్యాణ్ కొడుకును తీసుకుని భారత్కొచ్చారు. కొన్ని రోజులు ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలని పవన్ దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో పవన్ అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. జరిగిన విషయం తెలుసుకున్న ఆయన అక్కడి నుంచి విశాఖ చేరుకొని అదే రోజు రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్కి వెళ్లారు. అటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సైతం సింగపూర్ చేరుకొని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్క్ శంకర్కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అటు పవన్ కళ్యాణ్ రాజకీయాలను సైతం పక్కన పెట్టి కొడుకు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్కు అండగా ఎంతో మంది రాజకీయ నేతలు, సినీ నటులు మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో పవన్ కుమారుడు సహా 16 మంది చిక్కుకున్నారు. అందులో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో కొడుకు సేఫ్గా ఇంటికి చేరడంతో అన్నా లెజినోవా కలియుగ ప్రత్యక్ష దైవంకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ ఎక్స్ వేదికగా తెలిపారు.
ప్రమాదం నుంచి తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన సభ్యులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ అధికారులు అందించిన సహాయ సహకారాలు క్లిష్ట సమయంలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. మీరే కంఫర్టబుల్గా వెళ్ళండి. మీరే ఫ్రీగా శివ Kana ya para anak. Ini cari kan kemana?